ఇస్లాంపేటకు చెందిన ఒక మహిళపై దాడి చేసిన కేసు వాపస్ తీసుకోవాలని, లేకపోతే నా కుటుంబాన్ని హతమారుస్తానని బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఇస్లాంపేటకు చెందిన షేక్ ఫాతిమా బి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. నగరంలోని ఎంసీఏ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమెకు జరిగిన విషయాలపై మాట్లాడారు. 2013వ సంవత్సరంలో నా ఇంటిపై దాడి చేశారని, అప్పట్లో 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయిందని అన్నారు. ఆ కేసు వాపస్ తీసుకోవాలని 1వ పట్టణ పోలీస్ స్టేషన్కు పిలిపించి మాట్లాడారని, అది వాపస్ తీసుకుంటే 12 కేసులు రద్దు చేయడానికి అవకాశం ఉంటుందని, నా ఒక్క కేసు వాపస్ తీసుకోకపోతే మిగతా కేసులు పరిష్కారం చేసుకోవచ్చు కదా అని అన్నారు. హైకోర్టు న్యాయవాది ఒకరు తనకు ఫోన్ చేసి హైకోర్టుకు హాజరు కావాలని చెప్పారని, వేరే వారిపై కేసు పెడితే నన్ను కోర్టుకు రమ్మంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని, వారు చేస్తున్న బెదిరింపులకు తట్టుకోలేక గత శుక్రవారం వారిపై కేసు పెడితే దానిపై ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయలేదని అన్నారు. తనపై దాడి చేసిన వారి వలన తనకు ప్రాణహాని ఉందని, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. నా పేరు షేక్ ఫాతిమా బేగం. నేను రిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటాను. నాకు 12,000 జీతం. 2023లో గతంలో ఆరిఫ్ అనేవాళ్ళు 8 మంది, ఆరిఫ్, కరిష్మా, అన్వర్, పర్వీన్, నీలుమా, నాగూర్, గుల్జార్ మరియు మాలింటి అనేవాళ్ళు మా ఇంటి మీదకి వచ్చి నన్ను నా కొడుకుని కొట్టడం జరిగింది. అప్పుడు మేము ఎస్పీ గారి కాడ కేసు పెట్టి 2 టౌన్లో కేసు పెట్టాము. అప్పటి నుంచి కొంతకాలము అయినాక కేసు వాపస్ తీసుకోమని చెప్పి మమ్మల్ని హెరాస్మెంట్ చేసి నాకు ఫోన్లు చేసేవాళ్ళు. నేను కుదరదు, ఏదన్నా ఉంటే నా కాడ తప్పు ఉంటే నన్ను ఇచ్చేయాలని చెప్పి నేను కామ్నున్నా. పాపం అప్పట్లో ఉన్నటువంటి 2 టౌన్ సిఐ గారు జగదీష్ గారు మమ్మల్ని న్యాయం చేసి కేసు కట్టి మమ్మల్ని న్యాయం చేశారు. సో అప్పటి నుంచి మేము మా పాటికి మేము అక్కడ ఇస్లాంపేట వదిలేసి నేను ఎక్కడో దూరం వెళ్ళి బతుకుతున్నా. నా పిల్లల్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడో ఉంచేసి వాళ్ళు రౌడీ షీటర్లు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, అందుకని నేను దూరంగా పెట్టేసి నేను అక్కడ ఇస్లాంపేట ఖాళీ చేసేసి వేరే చోటు ఉంటున్నాను. అప్పటి నుంచి నాకు రోజు ఎవరో ఒకరు ఫోన్ చేసి ఈ కేసు వాపస్ తీసుకో, లేకపోతే ఏదో ఇంకో కేసు వేస్తాను, లేదా ఏదో దాంట్లో ఇరిగిస్తాము అని చెప్పేవాళ్ళు. నేను ఏం లేదులే, వీళ్ళు ఇంతే కదా, వీళ్ళ బతుకులు ఇంతే అని చెప్పి నేను గతంలో కామన్ ఉండేదాన్ని. ఇప్పుడు మొన్న రంజాన్ నెలలో 1 టౌన్లో పిలిచి నాకు పోలీస్ వాళ్ళు కూడా ఫోన్ చేసేవాళ్ళు, కానీ నేను వెళ్ళేదాన్ని కాదు. ఒక డే లేదు, నైట్ లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఈ పోలీస్ వాళ్ళు, ఈ మీడియేటర్స్, వాళ్ళు జెంట్ నేను సింగిల్ ఉమెన్ సార్. నా హస్బెండ్ చనిపోయి 10 ఇయర్స్ అయిపోయింది. అప్పటి నుంచి నేను ఒక్కదాన్నే పోరాడి నేను నా బతుకు తెరువు చూసుకుంటున్నాను. కానీ అప్పటి నుంచి వీళ్ళు ఈ కేసు ఎప్పుడైందో అప్పటి నుంచి నాకు రోజు హెరాస్మెంట్ చేస్తారు. అదేంటంటే ఒంగోలు మేము పెద్దవాళ్ళము, మేము న్యాయం చేస్తాము, మేము చూస్తాము. ఏం చూస్తారు? ఆ రోజు కొట్టినప్పుడు నా ఇంటికి వచ్చి ఒక సింగిల్ లేడీని వాళ్ళ కొడుకుని కొట్టినప్పుడు వీళ్ళంతా ఏం చేశారు? సరే, నేను అది కూడా కామన్ ఉన్నాను. నేనే ఇస్లాంపేట వదిలేసి ఎక్కడో వెళ్ళి బతుకుతున్నాను. నా పిల్లల్ని తీసుకొని నా కాడ ఉంచుకోకుండా తలా ఒక దిక్కు అయ్యాము, కేవలం వీళ్ళ వల్ల. అది కూడా కామన్ ఉన్నాను. మొన్న రంజాన్ నెలలో 1 టౌన్కి పిలిచి నాకు రోజు ఫోన్ చేస్తే ఏందని అడిగి వెళ్తే 1 టౌన్లో పిలిచి కేసు వాపస్ తీసుకొని, ఒక్క కేసు వాపస్ తీసుకుంటే 16 కేసులు కొట్టేస్తామని చెప్తున్నారు ముస్లిమ్స్కి. ఆ ముస్లిమ్స్ 16 కేసులకి నా ఒక్క కేసుకి ఏం సంబంధం లేదు. మనీ డిమాండ్ చేస్తున్నారు. నాకు ఆ మనీ కూడా అవసరం లేదు సార్, నాకు న్యాయం కావాలి. నేను సింగిల్ ఉమెన్గా ఉండేదాన్ని, నాకు నా పిల్లలకి రక్షణ కావాలి. వీళ్ళ వల్ల నాకు చాలా సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాను. నేను ఫిజికల్గా కాదు, చాలా మెంటల్లీ డిస్టర్బ్ అవుతున్నాను. నేను బాగుంటేనే నా పిల్లలు బాగుంటారు. మొన్న బుధవారం రోజు నైట్ ఫోన్ చేసి షేక్ హుస్సేన్ అంట, లాయర్ గారు, అడ్వకేట్ అంటున్నారు, లాయర్ అంటున్నారు. కాసేపు అతను ఫోన్ చేసి రేపు ఉదయం హైకోర్టుకి రావాలి మీరు, మార్నింగ్ 8:30కి అన్నారు. దేనికి సార్ అన్నందుకు మీరు రావాలండి హైకోర్టుకి, తప్పదు అని చెప్తున్నారు. నేనేం తప్పు చేశానని హైకోర్టుకి రావాలి? అదేందంటే నా మీద కేసు పెట్టారంట. పెట్టింది నేను కదా కేసు. వాళ్ళ కేసుకి నాకేం ఒక్క
కాగితం కూడా నాకు పంపకుండా డైరెక్ట్ హైకోర్టుకి రమ్మంటున్నారు. ఎలా వెళ్ళాలి సార్? ఒక నోటీస్ అన్నా నాకు రావాలి కదా. ఇలా నేను భయపడుతూ బతకలేనని చెప్పి నేనే సూసైడ్ చేసుకున్నా. సూసైడ్ ఎప్పుడు చేసుకున్నా? శుక్రవారం రోజు చేసుకున్నా. కానీ ఈ రోజు వరకు కూడా ఎవరు వాళ్ళని పట్టించుకోలేదు. కేవలం వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళ వెనక పెద్ద మనుషులు ఉన్నారని ధీమా. కానీ నాకు ఎవరు లేరు సార్, నేను ఒక్కదాన్నే పోరాడుతున్నాను. నాకు న్యాయం కావాలి.